హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్నిచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, ఇందులో ఏవి ఆరెంజ్ ఎకనామీకి సంబంధించిన సవాళ్ళను సరిచేయడానికి తీసుకోవాల్సిన మెజర్స్ అన్నీ. క్రియేటివ్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఓనర్షిప్కి ప్రయారిటైజ్ ఇవ్వాలి, కంటెంట్ క్రియేషన్కి కాదు. గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఇచ్చేటటువంటి ప్రోడక్ట్స్కి ఆదరణ ఎక్కువ ఉంటుంది. సో మనం క్రియేట్ చేసే కంటెంట్ కేవలం మన దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా పోవాలి. అలాగే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మన వర్క్ ఫ్లోని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 1 2 3 4 అని రావాలి. యాక్చువల్లీ సారీ ఫర్ దాట్, ఆన్సర్ ఈజ్ 1 2 3 4. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ ఆర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ మనకి రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ నీతి ఆయోగ్. మనందరికీ తెలుసు 2014 ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ని తీసేసి ఆ ప్లానింగ్ కమిషన్ స్థానంలో మనకి నీతి ఆయోగ్ అనే సంస్థను తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే నీతి ఆయోగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, నెయిదర్ ఏ స్టాట్యూటరీ బాడీ, నెయిదర్ కాన్స్టిట్యూషనల్ నార్ ఏ స్టాట్యూటరీ బాడీ. ప్లానింగ్ కమిషన్ కూడా అంతే. ప్లానింగ్ కమిషన్ కూడా నెయిదర్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ నార్ ఏ స్టాట్యూటరీ బాడీ. యాక్చువల్గా రిఫార్మ్ చేస్తే స్ట్రక్చర్ పరంగా సరిపోయేది, కానీ దాన్ని తీసేసి పూర్తి స్థాయిలో ఒక కొత్త బాడీని తీసుకొచ్చారు. కాకపోతే అది టాప్ టు బోటమ్ అప్రోచ్ వెళ్ళేది, ఇక్కడ బోటమ్ టు టాప్ అప్రోచ్. అలాగే ఫెడరలిజం, ముఖ్యంగా కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, ఇలాంటి కొన్ని మాటలు చెప్పారు. బట్ నీతి ఆయోగ్ ఎంతవరకు పనిచేసింది, ప్లానింగ్ కమిషన్తో పోలిస్తే నీతి ఆయోగ్ ఏ విజయాలను సాధించింది అనేది ఇప్పటివరకు మనకి ఇంకా పూర్తిగా సమాచారం లేదు. అయినప్పటికీ నీతి ఆయోగ్ డెఫినెట్గా తన తాలూకా పాత్ర కొన్ని అంశాలలో మాత్రం వేసుకుంది యాజ్ ఎ థింక్ ట్యాంక్. అయితే ఈ నీతి ఆయోగ్కి కొత్త వైస్ చైర్మన్ని తీసుకొచ్చారు, అందులో భాగంగా న్యూస్లో వచ్చింది. సో ఈ నీతి ఆయోగ్కి సంబంధించి న్యూస్లో ఎందుకు ఉంది అనే అంశంతో మనం ఈరోజు క్లాస్ని స్టార్ట్ చేద్దాం. నీతి ఆయోగ్ని రీకాన్స్టిట్యూట్ చేసిన గవర్నమెంట్ అశోక్ కుమార్ లాహిరి, ఈయన సుమన్ కే బేరీ అనేటటువంటి ఆయన స్థానంలో ఈయన వైస్ చైర్మన్గా వచ్చారు. సో అలాగే 5 ఫుల్ టైం మెంబర్స్ని ఇండక్ట్ చేశారు, అందులో 3 బ్యాక్గ్రౌండ్ హెల్త్, బయోటెక్నాలజీ అండ్ డీప్ టెక్నాలజీస్ మీద ఉంది. అలాగే ఎకనామీ హెవీ కాంపోజిషన్ నుంచి సైన్స్, టెక్నాలజీ అండ్ హెల్త్ సెక్టార్స్ మీద, అంటే ఎకనామిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇక్కడ సైన్స్, టెక్నాలజీ, హెల్త్ సెక్టార్స్ని కూడా థింక్ ట్యాంక్స్లో కలపాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వానికి కనిపిస్తుంది. నీతి ఆయోగ్ ఎప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో R&D పెరగాలి అనేటటువంటి అంశాన్ని ఎప్పుడూ చెప్తోంది. ప్రపంచ దేశాల్లో R&D చాలా తక్కువగా జీడిపిలో భాగంగా ఉన్నటువంటి, అంటే జీడిపిలో R&D తాలూకా శాతం అతి తక్కువగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. సో దీనికి సంబంధించి ఫ్లెక్సిబుల్, ఇన్నోవేటివ్, డ్రివెన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఉండాలి. అంటే ఏమాత్రం కూడా విపరీతమైనటువంటి కంట్రోల్ ఉన్నట్టుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అడ్డుపడేటటువంటి విధంగా కాకుండా అకాడమిక్ సైలోస్లో భాగంగా ఉంటూ రీసెర్చ్ డెవలప్మెంట్ని చాలా ఈజీగా చేసేటట్టు, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చేటట్టు, ఆర్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని తీసుకొచ్చేటట్టుగా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఉండాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, లేదా దాని మీద ఎంఫసైజ్ చేస్తున్నారు. సో బిఫోర్ వీ గో టు దాట్, అంటే బిఫోర్ వీ గో టు ద రెగ్యులర్ కాన్సెప్ట్, ఇక్కడ మనం నీతి ఆయోగ్ గురించి కొంత అంశాలను చూద్దాం. మీ అందరికీ తెలుసు ప్లానింగ్ కమిషన్ 1950లో వచ్చింది. నీతి ఆయోగ్ 2014లో ప్రకటించిన 2015 జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చింది. దీని కంపోజిషన్ ఆబ్వియస్గా చైర్పర్సన్, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, దాని గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, అందులో చీఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. గతంలో మనకి ప్లానింగ్ కమిషన్తో పాటుగా ఉన్నటువంటి బాడీని ఇక్కడ కంబైన్ చేసాం అంతే. సో రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి, అక్కడ చీఫ్ మినిస్టర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ఉంటారు. పార్ట్ టైం మెంబర్స్, ఇందులో 2 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ 4 ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, PM నామినేట్ చేస్తారు. స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు, డొమైన్ నాలెడ్జ్లో ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, సెక్రటేరియట్ ఉంటుంది. అలాగనే రకరకాల ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి దీనికి. ముఖ్యంగా 2 ఆబ్జెక్టివ్ల గురించి చెప్తూ ఉంటాం, కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం. ఆ 2 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్లానింగ్ కమిషన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా చెప్తే నీతి ఆయోగ్ని అడ్వైజరీ థింక్ ట్యాంక్గా చెప్తారు. ప్లానింగ్ కమిషన్లో లిమిటెడ్ ఎక్స్పర్టైజ్ ఉంటే నీతి ఆయోగ్ వైడర్ ఎక్స్పర్టైజ్ అని చెప్తారు. ప్లానింగ్ కమిషన్ సెక్రటేరియస్ అపాయింటెడ్ బై యూజువల్ ప్రాసెస్ ఉంటే ఇక్కడ సెక్రటేరియస్ అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ చెప్తారు. ప్లానింగ్ కమిషన్ టాప్ డౌన్ అప్రోచ్ ఉంటే నీతి ఆయోగ్ బోటమ్ టాప్ అప్రోచ్ ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వాల మీద నీతి ఆయోగ్ పాలసీస్ని ఇంపోజ్ చేసేది. ఎస్, ఖచ్చితంగా నిజం అది. కానీ ఇక్కడ నీతి ఆయోగ్లో అది ఉండదు. అలాగే ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్స్ మినిస్ట్రీస్కి ఎలకేట్ చేసేది. ఇక్కడ ఎలకేషన్ ఆఫ్ ఫండ్స్ అనేటటువంటిది ఉండదు. అయితే కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏంటంటే డిస్క్రిషనరీ ఫండ్స్ ఇచ్చే అధికారం నీతి ఆయోగ్కి లేదు. కేవలం అడ్వైజరీ బాడీ మాత్రమే. కొన్నిసార్లు ప్రభుత్వం అడ్వైజరీలు పెరిచమని పెట్టచ్చు. ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశం లేదు. అలాగే ఆర్గనైజేషన్లో అధికంగా రాజకీయ నాయకుల పెత్తనం అనేటటువంటిది ఉంటుంది. అలాగే రిక్విజిట్ పవర్ లేదు పాజిటివ్ చేంజ్ తీసుకురావడానికి. ఇది నీతి ఆయోగ్ ఉన్నటువంటి డ్రాబ్యాక్స్. సో ఫుల్గా కనుక మన నీతి ఆయోగ్ గురించి మనం కనుక చూస్తే, నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ కేవలం క్యాబినెట్ రిజల్యూషన్తో మాత్రమే క్రియేట్ అయింది. అంటే దీనికి ఏ రకమైనటువంటి రాజ్యాంగపూరితమైనటువంటి అధికారాలు కానీ బాధ్యతలు కానీ లేవు. అలాగనే స్టాట్యుటరీ అంటే పార్లమెంటు ద్వారా చట్టం చేయబడినటువంటి సంస్థ కూడా కాదు. కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక్క రిజల్యూషన్, ఈ రిజల్యూషన్ ద్వారా క్రియేట్ అయింది. ఎప్పుడు కావాలని అనుకున్నా దీన్ని తీసేయచ్చు. అయితే ఇది ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా థింక్ ట్యాంక్ అంటే ఆలోచన చేసేటటువంటి ఒక సంస్థ. అయితే ఆలోచన చేసేటటువంటి సంస్థలకు అధికారాలు బాధ్యతలు లేకపోతే ఆ ఆలోచనల్ని ప్రభుత్వము తీసుకుంటుందా అనేటటువంటిది పెద్ద ప్రశ్న. 3, ఇది నోడల్ ఏజెన్సీ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే దీని తాలూకా మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే ఆర్థిక అభివృద్ధికి తన చేతనైనంత తోడ్పాటును అందించాలి. అలాగనే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని రాష్ట్రాలు కేంద్రము కలిసి ఎలా సాల్వ్ చేయాలనేది కోఆపరేటివ్ ఫెడరలిజం. దీన్నే తెలుగులో సహకార సమాఖ్య వ్యవస్థ అని అంటారు. ఏమంటారు? సహకార సమాఖ్య వ్యవస్థ. ఈ సహకార సమాఖ్య వ్యవస్థలో గతంలో ఎట్లా ఉండేదంటే ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ ఒక పాలసీ చేసేది, రాష్ట్రాలు ఫాలో అయ్యేవి. దాన్ని టాప్ టు బోటమ్ అప్రోచ్ అంటారు. ఇక్కడ బోటమ్ టు టాప్ అంటే ప్రతి ప్రాంతాల్లోని ఉన్నటువంటి సమస్యలు దాని ద్వారా ఒక ప్లానింగ్ అనేటటువంటిది వచ్చి కేంద్ర ప్రభుత్వం ఆ ప్లానింగ్ని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్స్ అండ్ పాలసీస్ చేస్తుంది. అయితే లీగల్ స్టేటస్ ఇది అడ్వైజరీ మాత్రమే, అంటే సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి సంస్థ మాత్రమే. ఇది కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ లైక్ ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్కి దీనికి ఏ తేడా లేదు స్ట్రక్చర్ పరంగా. అంటే నెయిదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యుటరీ ఇది అంటే దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ అని అంటారు. సో అట్లానే నీతి ఆయోగ్ని క్రియేట్ చేసాం క్రియేషన్లో మాత్రం. అయితే దీని కోర్ ఫిలాసఫీ ప్లానింగ్ కమిషన్తో కొంత చేంజ్ ఉంటుంది. అదే కోఆపరేటివ్ ఫెడరలిజం. అంటే అభివృద్ధి అనేటటువంటి దాంట్లో రాష్ట్రాలు అన్నీ కూడా సమానమైనటువంటి వాటాదారులుగా లేదని అనుకుంటే ఈక్వల్ పార్ట్నర్స్గా ఉంటాయి. కేంద్రము రాష్ట్రము కూడా ఒక సమస్యను పరిష్కరించడానికి ముందుకొస్తాయి. సో అదే సహకారం అనేటటువంటి దాన్ని ఇచ్చుకుంటాయి. కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే రాష్ట్రాలు వైద్యము, విద్య, అలాగే నీటి నిర్వహణ ఇలాంటి అంశాల్లో ఒకదానితో ఒకటి హెల్దీ కాంపిటీషన్ పోటీ పడతాయి, ఆరోగ్యకరమైనటువంటి పోటీ. సో ఈ రెండు కూడా మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆర్ కోర్ ఫిలాసఫీ ఆఫ్ ద నీతి ఆయోగ్. అయితే నీతి ఆయోగ్కి సంబంధించిన కంపోజిషన్ ఇందాక చెప్పినట్టుగా చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టరే ఉంటారు. అలాగనే అపాయింటెడ్ డైరెక్ట్లీ వైస్ చైర్పర్సన్, ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది వైస్ చైర్పర్సన్ని. ఇందాక మనం చూసినటువంటి ఆ లాహిరి ఎవరైతే ఉన్నారో ఈయన వైస్ చైర్పర్సన్గా ఉంటారు. ఈ వైస్ చైర్పర్సన్ ఒక క్యాబినెట్ మంత్రి ఏ హోదాలో ఉంటారో ఎంత సెక్యూరిటీ ఉంటుందో అంతే సెక్యూరిటీ, అంతే హోదా, అంతే శాలరీస్ అండ్ పర్క్స్ ఈ వైస్ చైర్పర్సన్కి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే టెక్నికల్ హెడ్ ఆఫ్ నీతి ఆయోగ్, టెక్నికల్ హెడ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరుంటారు అంటే ఈ యొక్క వైస్ చైర్పర్సనే ఉంటారు. అయితే దీనికి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంది, రైట్? ఈ గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఏంటి? బేసికల్గా దీన్ని ఎవరు డెసిషన్స్ తీసుకుంటారు? నీతి ఆయోగ్లోకి వచ్చేసేటప్పటికి డెసిషన్ మేకింగ్ పవర్ అంటే ఫైనల్గా నిర్ణయ అధికారం అనేటటువంటిది ఎవరికి ఉంటుంది? దీంట్లో ఉన్నటువంటి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్తో పాటుగా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో హెడ్లుగా ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. అంటే వీళ్ళందరూ కలిసి ఒక సమస్యకు పరిష్కారాన్ని లేదా ఒక సమస్యకు డెసిషన్ అనేటటువంటి దాన్ని తీసుకుంటారు. అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఈయన కూడా ప్రైమ్ మినిస్టర్ ఫిక్స్ చేస్తారు. ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీకి ఎంత ర్యాంక్ అయితే ఉంటుందో అంత ర్యాంకు, ఐఏఎస్ ఆఫీసర్ లాగా. అలాగే ఇందులో ఫుల్
టైమ్ మెంబర్స్ ఉంటారు. ఈ ఫుల్ టైమ్ మెంబర్సు ముఖ్యంగా 4 రకాలైనటువంటి ఫీల్డ్స్ నుంచి, రంగాల నుంచి తీసుకుంటారు. భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి కాబట్టి ఆర్థిక రంగం నుంచి ఒక ఎక్స్పర్ట్ ఉంటారు. అలాగే మనందరికీ కూడా శాస్త్రీయపరమైనటువంటి అంశాల్లో ముందుగా భారతదేశం ముందుకెళ్ళాలి కాబట్టి సైన్స్ అనేటటువంటి అంశం నుంచి ఉంటారు. అలాగే అందరికీ ఆరోగ్యం ఇవ్వడం అనేటటువంటిది ముఖ్యం కాబట్టి ఈ యొక్క ఆరోగ్య రంగం నుంచి కొంతమంది ఉంటారు, వైద్య రంగం అనుకోండి. అలాగే వ్యవసాయం భారతదేశానికి వెనుముక కాబట్టి వ్యవసాయ రంగం నుంచి కూడా ఉంటారు. అయితే ఇక్కడ రీజనల్ కౌన్సిల్స్ అంటే ప్రాంతీయ పరమైనటువంటి అంశాలను కూడా కన్సిడర్ చేయడానికి రీజనల్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి. అదేంటంటే ఆ రీజనల్ కౌన్సిల్స్లో ప్రత్యేకించి ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయనుకోండి. ఈశాన్యంలో మనకి 7+1 8 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 8 రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్స్ అక్కడ కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటారు. ఇక్కడ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టరే ఉంటారు నామినీ, లేదా అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ కూడా కాస్తో కూస్తో కల్చర్ ఇట్లాంటివి కామన్గా ఉంటాయి, సమస్యలు కూడా కొంత కామన్గా ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రాంతం బాగోగులు మాట్లాడడానికి ఒక రీజనల్ కౌన్సిల్. దక్షిణ భారతదేశంలో ఉన్నవి ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి, అది ఒక రీజనల్ కౌన్సిల్. అట్లా రీజనల్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి. అయితే ఇందులో ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు. మనకి ఎక్స్ అఫీషియో మెంబర్స్ కొంతమంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రి మండలిలోంచి ప్రైమ్ మినిస్టరే వాళ్ళని అపాయింట్ చేస్తారు. అయితే దీని తాలూకా ఫంక్షన్స్ ఏంటి అంటే దీని తాలూకా విధులు ఏంటి? ఒకటి స్ట్రాటజిక్ అండ్ లాంగ్ టర్మ్ పాలసీ, దీర్ఘకాలికమైనటువంటి వ్యూహాత్మకమైన విధానాలు. దేనికి వ్యూహాత్మకమైనటువంటి విధానాలు? ప్రభుత్వము ఒక అభివృద్ధి అనేటటువంటి పదంలోకి నడపడానికి ప్రభుత్వం కొన్ని స్కీములు తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే జ్ఞానము ఇన్నోవేషన్ హబ్. ఇన్నోవేషన్ అనగానే మనకి సృజనాత్మకత అంటే ఖచ్చితంగా మన రీసోర్స్ సెంటర్స్ అనేటటువంటి వాటిని ఆధారంగా చేసుకొని భారతదేశంలో అద్భుతమైనటువంటి పరిశోధనలు చేయాలి. దేని మీద? సుపరిపాలన, ఇంకా ప్రపంచ దేశాల్లో ఎక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఇలాంటి వాటి మీద చేయాలి. మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ప్రభుత్వం తాలూకా పథకాలు ఏవైతే ఉన్నాయో లేదా ప్రభుత్వం తాలూకా కొన్ని విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా పనిచేస్తున్నాయో అనే దానిపైన ఇది మానిటర్ కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే వాటి మీద ఇస్తుంది కూడా. అలాగనే మేజర్ ఇనిషియేటివ్స్, ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు పథకాలు భారతదేశంలో చాలా మార్పులను తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని ఇనీషియల్గా ఒక 112 దాదాపుగా 700 జిల్లాలు ఉన్నాయి భారతదేశంలో. అందులో 112 బాగా వెనుకబడినటువంటి జిల్లాలను అభివృద్ధి చేయడానికి ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఒకటి వచ్చింది. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్. తర్వాత చాలా జిల్లాలకు దీన్ని పెంచారు కూడా. అట్లానే అటల్ ఇన్నోవేషన్ మిషన్, పిల్లల్లో స్కూల్ డేస్ నుంచి కూడా సృజనాత్మకత పెంచడానికి, అలాగే ఒక కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటే సృజనాత్మకత, నూతన విషయాలను ఆవిర్భవించేలాగా ఒక సంస్కృతిని పిల్లల్లో పెంచడానికి, అలాగే వ్యాపారవేత్తలుగా వాళ్ళని మార్చడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ స్కూల్లో తీసుకొచ్చారు. దీంతోపాటు అనేక సూచికలను కూడా నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. అందులో ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లోని ఫాలో అవుతున్నటువంటి యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి లింక్ అయి ఉంటుంది. అలాగే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అంటే ఏ రాష్ట్రాల్లో హెల్త్ వైద్యపరంగా ఎట్లుంది, స్టేట్ హెల్త్ ఇండెక్స్, అలాగే వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్, ఏ రాష్ట్రాలు ఎట్లా నీటి నిర్వహణ చేస్తున్నాయి, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అంటే ఎగుమతులను ఎట్లా చేస్తున్నారు. ఇలా ప్రతిదానికి సూచికలను తీసుకొచ్చి రాష్ట్రాలు పోటీ పడేలాగా చేసింది నీతి ఆయోగ్. ఖచ్చితంగా కొన్ని విషయాల్లో నీతి ఆయోగ్ని మెచ్చుకోవాలి, అలాగే కొన్ని విషయాల్లో నీతి ఆయోగ్ వెనకబడి ఉంది, అది కూడా చూడాలి. సో ఇది నీతి ఆయోగ్కి సంబంధించిన అంశం. దీనికి రిలేటెడ్గా 2017లో ఇచ్చినటువంటి ప్రశ్న, దయచేసి సమాధానాన్ని తెలపండి. అలాగనే మెయిన్స్కి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, దీనికి కూడా సమాధానాన్ని రాయండి. సో ఇది నీతి ఆయోగ్కి సంబంధించిన అంశం, ఒక రకంగా రివిజన్ క్లాస్ అని అనుకోండి. సో ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ విత్ ఎ న్యూ టాపిక్ విల్ మీట్ టుమారో.